నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చంపడానుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్? ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్? నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు రా బయటికి. రాజు సార్ తలపై నువ్వు బయటికి రా, రా బయటికి, రా బయటికి, రా బయటికి. అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఎవడు వాడు? లోపలికి వచ్చేసాడు. ఎవడు వాడు? ఎవడో తెలీదు. లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి తలుపేసేసాడు. ఎవడు నువ్వు? బయటికి రా, బయటికి రా. మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే పారిపోయాడు. ఎవడు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు. సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు. ఎవడో వాడు. నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు, ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు, ఏంటంటో బాగుతున్నాడు. ఎవడైతే మాత్రం అలా ఇళ్లలోకి దూరిపోతాడా? కాదు, గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలుపేసేసాడు. వాడు తలుపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను. నువ్వెవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే నేను ఇంతకు ముందు వచ్చాను, మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు. తాగున్నాడా? మరి ఏంటి? తాగుంటే 2 ఫ్లోర్ల నీ కిందికి దూకేస్తాడా? వాడి మొహము మొత్తం రికార్డ్ చేశాను నేను. దన్నమని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ లోపల నుంచి గడేసేసాడు. వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవడు నువ్వు? బయటికి రా అంటే అప్పుడు బయటికి వచ్చాడు. ఎవడో నా మీద బయట పాయిజన్ చేశారు, నేను చంపడానికి చూస్తున్నారు అని చెప్పి లోపలికి వచ్చానని చెప్తున్నాడు. ఇంకా ఫస్ట్ ఎవరింట్లోకి వెళ్ళాడు? మిడిల్ ఇంట్లోకా? సెకండ్ పోర్షనా? మధ్య పోర్షనా? అసలు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అసలు. వాడు ఏం లేదు, లోపలికి వచ్చేసి తలుపేసేసాడు. ఇంటి తలుపేసేసాడు. నేను అప్పటి వరకు అక్కడే ఉన్నాను. జస్ట్ ఇప్పుడు కిచెన్ లోకి ఇట్లా వెళ్ళాను, లోపలికి వచ్చి తలుపేసేసాడు. నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను, పోలీసులకి చూపిస్తాను. నువ్వెవడివి? లే అని చెప్పి నువ్వు బయటికి నడు అని బయటికి నడవంగానే తలుపేశాను. మొత్తం ఇంకా ఇప్పుడు కూడా వీడియో రికార్డింగ్ అవుతోంది. మొత్తం వీడియో రికార్డింగ్ అవుతోంది ఇదంతా. నేను వెంటనే ఫోన్ అందుకుని వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, పోలీసులకి చూపిస్తాను. నువ్వు నడు బయటికి నడు. నువ్వు జరుగుతున్నదంతా వీడియో రికార్డింగ్ అవుతోంది అంటే బయటకు వచ్చి 2వ ఫ్లోర్ నుంచి దూకేశాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. వాడు స్థిమితంగా ఉన్నాడా, స్థిమితంగా లేడా ఏం అర్థం కావట్లేదు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. మతి స్థిమితం ఉన్నాడా లేడా అర్థం కావట్లా. బయట ఎవరో చంపడానికి వస్తున్నారు, నన్ను రక్షించండి అంటున్నాడు లోపలికి వచ్చి. ఇండ్లలోకి దూరితే ఎలా కుదురుతుంది? రోడ్డు మీద రక్షించండి అంటే 10 మంది పరిగెత్తుకు వస్తారు. ఇప్పుడు పరిగెత్తుకు రాలేదా అందరూ? 24 గంటలు తలుపులు వేసే ఉంటాయండి. ఇప్పుడే ఒక 2 క్షణాలైంది తలుపు తీసి. 24 గంటలు గేట్ లాక్ వేసే ఉంటుంది. ఇప్పుడు 2 క్షణాల ముందు తీశాను పాలొస్తాయని.